కబ్జాలకు గురవుతున్న చెరువులను రక్షించి శాశ్వత ప్రాతిపదికన ఆహ్లాద కేంద్రాలుగా మారుస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగర శివారులోని నెక్నాపూర్ చెరువును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నగరంలోని చెరువులను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నగరం పెద్ద ఎత్తున విస్తరిస్తున్నందున చెరువుల్ని రక్షించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధ్యయనం చేస్తున్నాయని మంత్రి వివరించారు. పెద్ద ఎత్తున నివాస గృహాల నిర్మాణంతో పక్కనే ఉన్న చెరువు కబ్జాకు గురవుతుందన్న సమాచారంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని నెక్నంపూర్ చెరువును పరిశీలించిన కేటీఆర్ అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు. శాశ్వత పరిష్కారం దిశగా ప్రతి చెరువును 3 దశల్లో అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ పరిధిలో చెరువులను కాపాడేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ముందుగా చెరువులోకి మురికినీరు చేరకుండా ప్రణాళికలు రూపొందించి ఆ తర్వాత కబ్జాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా తీర్చిదిద్ది స్థానికులకు ఆహ్లాదం పంచేలా రూపొందిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా చెరువులకు ఫెన్సింగ్ వేశామన్న మంత్రి చెరువుల పునరుద్ధరణ భవిష్యత్తు తరాలకు మనం అందించే గొప్ప కానుక అవుతుందని పేర్కొన్నారు. నగరంలోని చెరువుల సర్వేపై ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు చురుగ్గా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. చెరువు అభివృద్ధికి సంబంధించిన సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తేగా ఆయా ప్రాంతాల్లోని చెరువులకు ఎలాంటి ప్రమాదం లేకుండా, కబ్జాలు లేకుండా చెరువును సుందరీకరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మొత్తంలో ఉన్నట్టే నగరంలోనూ వందల సంవత్సరాల నుంచే గొలుసుకట్టు చెరువులున్నాయని, వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల చెరువుల పునరుద్ధరణ, వాటి నిర్వహణకు అవసరమైన నిధులిస్తామన్న మంత్రి చెరువుల్లోకి మురికినీరు చేరకుండా ఉండేందుకు చుట్టుపక్కల ఉన్న టౌన్షిప్పుల్లోనే మినీ మురికినీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలో స్పష్టంగా ఉందన్న మంత్రి నిబంధనలను అతిక్రమించి కొత్తగా 8 భవన సముదాయాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన నెక్నాపూర్ గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివరణ తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. దీంతో పాటు చెరువు భూములపైన సర్వే నిర్వహించి కబ్జాలకు గురైన వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. నగరంలో సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను కాలుష్యరహితంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తామన్న మంత్రి నెక్నాపూర్ చెరువును మొదటి చెరువుగా చేపట్టి వచ్చే ఏడాదిలోపు చెరువును సుందరీకరణ చేస్తామని పేర్కొన్నారు.